గతంలో మంత్రిగా వెలగబెట్టింది. ఆ పార్టీలో ఒక ముఖ్య భూమిక పోషించిందన్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే రోజా గారు నిన్న చూసాం. నిన్న ఆమె కామెంట్స్ అన్నీ కూడా మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంటే మామూలుగా ఆమెకు నోరు పారేసుకుంటాం అనేది ఆమెకేమీ కొత్త ఏం కాదు. ఆమె నోరు పారేసుకోవటం కానీ ఇష్టానుసారంగా మాట్లాడటం కానీ ఆమెకు అసలు అది అలవాటు. వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా అదే. కానీ మేము గతంలో కూడా చెప్పాం, మీరు మీ ఏడుపు ఎట్లయినా ఏడవండి, ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు కాదు కాబట్టి, మీరు ఒక దొంగల ముఠాకు సంబంధించినటువంటి బ్యాచ్ కాబట్టి మీరు మాట్లాడతారు, మాట్లాడుకోండి. కానీ జనసేన గురించి, జనసేన నాయకుడి గురించి మీరు కనుక ఇష్టానుసారంగా మాట్లాడితే పద్ధతిగా ఉండదు. దానికి ఖచ్చితంగా స్ట్రాంగ్గా రియాక్షన్ ఉంటుంది. ఎంతవరకైనా సరే జనసేన లీడర్లు కానీ నాయకులు కానీ వెళ్తారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడనని చాలా సందర్భాల్లో మేము చెప్పాం. కానీ నిన్న ఈ రోజా గారు నోరు ఏ రకంగా పారేసుకుందో అందరూ కూడా చూశారు. మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లే. ఎందుకంటే ఆమె బూతులు అనేది పెద్ద కొత్త కాదు. ఆమె బూతుల్ని పెద్ద ఆడమనిషే కానీ ఎవరు కూడా ఆడమనిషి అనుకోరు ఆమెను. ఎందుకంటే మగవాడు కంటే హీనంగా, మగవాడు హీనంగా అంటారు కాదు, కానీ బరి తెగించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకంటే కూడా బరి తెగించినటువంటి పాత్ర కలిగినటువంటి ఆ రోజా గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు, జనసేన గురించి, జనసేన నాయకుడి గురించి మాట్లాడు. ఒకసారి రోజా గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గాలిలో గెలిచింది పోయినసారి మీరు 2019లో, 24లో జరిగింది గాలికి కాదు, అదొక ప్రభంజనం. ఆ గాలికి కొట్టుకుపోయినటువంటి, నేను కూడా మాట్లాడతా, సంస్కారం కాదని ఆగుతున్నా, ఆ గాలికి కొట్టుకుపోయిన బ్యాచ్ మీది. కానీ ప్రజలు మెచ్చి గెలిపించినటువంటి బ్యాచ్ ఇవాళ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. సో తేడా తెలుసుకోవాలి. గాలికి ప్రభంజనానికి తేడా తెలుసుకోవాలి. తెలియకుండా మాట్లాడి తింటే ఉంటుంది. నీకు ఏం తెలిసొచ్చు? నీకు ఏదో మనిషి పుట్టావు, పెరిగావు, సినిమాల్లో నటించావు, తర్వాత వచ్చిన తర్వాత ఏదో నీకు ఆ టీవీలో జబర్దస్త్ అని జూనియర్ డ్రామా ఆర్టిస్టులు అనేది ఇచ్చారు, వాటిలోకి వచ్చి తైతెక్కలాడుతుంది తప్ప అంతమంది నీకేం తెలిసావు కదా. గతంలో కూడా మంత్రి చేశావు, నీ ఆటలు చూసాం కదా. తొందరపడద్దు, త్వరలో నీ పాత్ర కూడా వస్తుంది. ఆడుదామాంధ్ర అని చెప్పేసి నువ్వెంత అవినీతి చేసావో నీ ఆటలన్నీ కట్టించే రోజు చాలా త్వరలోనే, విత్ ఇన్ వీక్లోనే నీవు కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తావు. అందుకని నువ్వేమి తొందరపడద్దు. దాని గురించే నువ్వు ఆటిని గురించి మాట్లాడటం కోసమే ఇవాళ తిట్టే పురాణాలు ఎత్తుకున్నావు నువ్వు. కానీ జనసేన నుంచి నీకు చెప్తున్నాం సీరియస్గా, ఇంతకుముందు కూడా చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు జనసేన గురించి నోరు బారేసుకుంటే కోసి కారం పెడతాం. నువ్వు ఆడదానివని కూడా చూడవు, ఎందుకంటే నువ్వు ఆడదాని కాదనే విషయం నీకు తెలుసు. నువ్వు కోసి కారం పెట్టుకునే దాకా తెచ్చుకోవద్దు. ఒక్క నిమిషం మా వాళ్ళని, ఏదో మీ నాయకుడు చెప్పాడే కనుసైకి చేస్తాను, మా కనుసైకి కూడా అవసరంలా. మీ ఊరికి ఇట్లా చూస్తే చాలు, మా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. కానీ మేము రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్. మేము నీకులాగా దొంగల సమూహంకు సంబంధించినటువంటి బ్యాచ్ కాదు. మేము నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే రోజా గారు మంచిది. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా ఇదే సారంగా మాట్లాడితే కనుక నీకు ఎక్కడికొచ్చి ఎక్కడ దేహశుద్ధి చేయాలో అక్కడ మా వీర మహిళలు చాలా సిద్ధంగా ఉన్నారు. కానీ మహిళలు మా వాళ్ళు నీకులాగా బరి తెగించింది కాదు. నువ్వు బరి తెగించున్నావు. మా వాళ్ళు ఏంటంటే చాలా సంస్కృతి పరంగా, సాంప్రదాయంగా ఇవాళ కూడా పార్టీలో ఉన్నా, పార్టీలో ఉన్నప్పటికీ కూడా మన పాత్ర పార్టీకి, రాజకీయానికి, సేవకి పరిమితం అవ్వాలి తప్పితే నోరు పారేసుకుంటారు కాదని చెప్పి తెలిసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు దాకా ఆగారు. లేకపోతే నీకు ఇప్పటికి ఎప్పుడో అయిపోయింది నీకు.